అవుతుందని మనం భావించవచ్చు. ఇక తదుపరి చూసుకుంటే మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ, మధ్యప్రదేశ్ నుంచి ప్రకటించిన హైకమాండ్ షర్మిలకు ఛాన్స్ అట. ఇక్కడ ఉంది, చదువుదాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ ఛాన్స్ దక్కింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచే కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. తెలంగాణ ఇన్ఛార్జీలుగా వచ్చిన వారికి ప్రమోషన్ రావడం పరిపాటిగా మారింది. తెలంగాణ కో ఇన్ఛార్జీలుగా పనిచేసిన ముగ్గురు ఇటీవల కాలంలో మంత్రులయ్యారు. కర్ణాటక నుండి ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్ను ఎంపిక చేయగా షర్మిలకు ఛాన్స్ మిస్ అయింది. పవన్ ఖేర్ను మొదట జార్ఖండ్ నుంచి పంపాలని భావించిన స్థానిక సమీకరణాలతో కర్ణాటకకు తీసుకురావాల్సి వచ్చింది. దీంతో ఏఐసీసీ కోటాలో పవన్ ఖేరా దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి టీవీకేతో పాటు పొత్తులో కీలకమైన ప్రవీణ్ చక్రవర్తిని కూడా ఎంపిక చేశారు. కాబట్టి మరి నటరాజన్కు అది ఛాన్స్ వచ్చింది. జస్ట్ షర్మిలకు ఇదైతే మిస్ అయింది అని కూడా తెలుస్తుంది. ఇక తదుపరి వైఎస్ఆర్పై ఆరోపణలు చేస్తావా? పవన్పై కాంగ్రెస్ నేత కేవీపీ ఫైర్ అయ్యారట. దీని గురించి కూడా ప్రచురించారు. వైఎస్ఆర్పై పవన్ చేసిన కామెంట్స్పై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఒక ఘాటు బహిరంగ లేఖను సంధించారు. కాంగ్రెస్ అనగానే మీకు వైఎస్ఆర్ గుర్తుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూనే వైఎస్ఆర్పై పవన్ చేసిన ఆరోపణలను కేవీపీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన రాజకీయ అంశాన్ని స్పష్టం చేశారు. వైఎస్ఆర్కు ప్రస్తుత వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కేవీపీ తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్పై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని కేవీపీ గుర్తు చేశారు. నాడు వైఎస్ఆర్ కేసులు పెట్టారంటూ ఓ పోలీస్ అధికారికి తను చెప్పినట్టుగా పవన్ అంటున్నారని, ఆ పోలీస్ అధికారికి తక్షణమే లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారి చెప్పింది నిజమైతే నేను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 కోట్లు విరాళంగా ఇస్తానంటూ కేవీపీ ఒక బహిరంగ సవాల్ విసిరారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా ఆయనపై ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అవివేకమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బలంగా ఉందన్న విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు సాధించడం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. పాత కక్షలు తవ్వుకుంటూ కూర్చోకుండా డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యలపై పరిష్కారం చేయాలని దృష్టి పెట్టాలని కేవీపీ తన లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. దీనికి మరి జనసేనాని ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక అదేవిధంగా అనుమతి ఉన్నా లేకున్నా ధర్నా ఆగదు. అదేవిధంగా జనసేనతో పొత్తుపై హైకమాండ్దే నిర్ణయం అని చెప్పి బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా చెప్పుకొచ్చారు. ఈ రెండింటి గురించి కూడా చూద్దాం. జనసేనతో పొత్తుకు హైకమాండ్దే నిర్ణయం. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జనసేన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలను ప్రజలు పూర్తిగా తిరస్కరించే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే తమ ఉనికిని కాపాడుకోవడానికే మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంట్ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసి పనిచేయలేదా అని ఆయన నిలదీశారు. అది తెలంగాణ వ్యతిరేక శక్తులతో పనిచేసినట్లు అవదా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ని అడిగినప్పుడు మరి మీడియా సోదరులు అది మీరు బీజేపీ వాళ్ళని అడగాలి అని చెప్పి ఆయన దాటవేశారు. అయితే బీజేపీ వాళ్ళు అయితే అంతిమ నిర్ణయం అయితే తెలంగాణ బీజేపీ వాళ్ళు తుది నిర్ణయం అయితే 100% అది హైకమాండ్ చూసుకుంటుందని రామచంద్రరావు తన బాల్ని హైకమాండ్ వైపు కోర్టులోకి కొట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే
ఇక కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు. వేసవి తాపంలో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళంను తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ అధికారికంగా నిర్ధారించింది. దీంతో కేరళంలో భారీగా వర్షాలు ప్రారంభం అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఇవి క్రమంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు విస్తరించబోతున్నాయి. జూన్ 2వ వారంలో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కేరళంలో నైరుతి రుతుపవనాలు ఇవాళ ప్రవేశించాయి. దీంతో వర్షాకాలం జూన్, సెప్టెంబర్ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. సాధారణంగా జూన్ 1వ తేదీన వచ్చే రుతుపవనాలు ఏడాది 3 రోజులు ఆలస్యంగా వచ్చాయి. వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు కేరళలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కేరళ నుంచి రుతుపవనాలు ఉత్తరం వైపు తెలంగాణలోకి ప్రవేశించడానికి సుమారుగా వారం సమయం పడుతుందని అంచనా. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమయ్యాయని పేర్కొంటూ తెలంగాణ వ్యాప్తంగా వడగాల్పులు హెచ్చరికలు ఉపసంహరించుకున్నట్లు ఐఎండీ నిన్న ప్రకటించింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాలకు, గోవా మొత్తానికి కూడా మహారాష్ట్ర అలాగే ఏపీలోని కొన్ని విభాగాలకు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు, నైరుతి బంగాళాఖాతానికి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోకి మరికొన్ని ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలకి కూడా రకంగా భారతదేశానికి కూడా వర్షాలు పడితే చాలా మంచిది. రైతులందరికీ కూడా చాలా హ్యాపీ అయిన దినం. కానీ ఈ వర్షపు నీటిని ఒడిసిని పట్టుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కానీ దాని నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి అవకాశం ఉంటుంది. ఒక 2 రోజులు లేటుగా వచ్చినప్పుడు కూడా వర్షాలు బాగా పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక తదుపరి చూసుకుంటే పవన్ సభకు అనుమతిస్తే ఏమైతుండే? మరోసారి సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీటింగ్గా అనుమతిస్తే ఏమవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు.